నమస్తే సిస్టర్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది కదా, ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ వల్లనే గెలుస్తాడు. ఎందుకు నవీన్ యాదవ్ ఎందుకు గెలుస్తారు? నవీన్ యాదవ్ లోకల్ లీడర్ కాబట్టి మాకు ఇక్కడ నుంచి వేరే ఊరు నుంచి వేరే రాష్ట్రం నుంచి రాలేదు నవీన్ అన్న. అతను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. మాతోని మా వెంట ఎల్లప్పుడు ఉండేది నవీన్ అన్న ఒక్కడు మాత్రమే. నవీన్ అన్న వాళ్ళ ఫాదర్, నవీన్ అన్న వాళ్ళ బ్రదర్, వీళ్ళు మాత్రమే, వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే మాతో ఉంటది తప్ప వేరే ఏ ఫ్యామిలీ మాకు రాదు, ఆదుకోరు. నవీన్ యాదవ్ లోకల్ లీడర్ అంటున్నారు. ఏం చేసిండు నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ ప్రజలకు? ఏమైనా చేసిందంటే ఏమైనా చేసిందని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? మీరు ఏం చెయ్యలేదు అని అడగండి. ఏం చేసిందని కాదు, ఏం చేయలేడు అతను. పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు అంటే ఎడ్యుకేషన్ ఇప్పించాడు. బస్తీలలో వాటర్ ప్రాబ్లం ఉందంటే వాటర్ కనెక్షన్స్ ఇప్పిస్తున్నాడు. ఏం చేయట్లేదు. అతను పదవిలో లేకముందుకు ఎన్నో చేశాడు. పదవిలోకి వస్తే మరి ఇంకెన్నో చేస్తాడని మేము ఆశిస్తున్నాం. అతను చేస్తాడు, చేసి తీరుతాడు, ఆ నమ్మకం మాకుంది. ఎందుకంటే మీరు చూస్తూ ఉండొచ్చు, 10 years నుంచి గవర్నమెంట్ వచ్చింది, ఎక్స్పైర్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఒక్కసారి మా వీధిలోకి వచ్చింది లేదు, మా గల్లీలోకి వచ్చింది లేదు. చేసినట్టు కదా, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. జూబ్లీహిల్స్ మొత్తం అభివృద్ధి నిండిపోయిందని చెప్తున్నారు కదా అన్న. చేస్తే ప్రూఫ్స్ అవి చూపించమనండి. ఈ రోడ్ల ఇవా చేసింది అతను. ఆ వాటర్ ప్రాబ్లమ్ లో డ్రైనేజ్ పొంగుతున్నాయి, అవి అతను చేసింది. ఏం చేశాడు అసలుకి? డ్రైనేజ్ ప్రాబ్లం అవ్వింది, మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఒక్కసారి వచ్చి అప్రోచ్ అవ్వనంటే ఇప్పటి వరకు వచ్చింది లేదు అతను మా దగ్గరికి. మేము ఎవరికి చెప్పుకోవాలి? అతను ఇంకా ఎమ్మెల్యేని ఎందుకు చెప్పుకుంటారు వాళ్ళు? ఆ గవర్నమెంట్ ఎందుకు ఉన్నట్టు అసలుకి? అసలు గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రజల సమస్యలు తీరడానికే కదా గవర్నమెంట్ ఎంచుకునేది మనం. అసలు వాళ్ళు అసలు మేము చెప్పిన బాధలు మరి పట్టించుకున్నప్పుడు ఇంకా గవర్నమెంట్ ఉండేందుకు? ఏమి జరగలేదు. ఏం అభివృద్ధి జరిగిందని అన్న? రోడ్లు చూస్తున్నాం మనము, డ్రైనేజ్ లు పొంగుతున్నాయి, వాటర్ లేవు, ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని మనం ఎక్కడ చూడాలి గవర్నమెంట్? నేను ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నాను, నిజంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసింది అంటే ప్రూఫ్స్ చూపించమనండి. మాకు వచ్చి ఈ బస్తీకి వచ్చి అమ్మ ఇది మేము చేసామని చెప్పి ఒక్క ప్రూఫ్ చూపించమనండి. ఒక్క ప్రూఫ్ లేదు. మేము ఏదైనా వెళ్దాము అన్నా, ఏదైనా చెప్పుకుందామన్న బాధ అసలు ఎమ్మెల్యే ఉండనే ఉండడు. మేము ఇంకెవరిని మీట్ అవ్వాలి? మాకు ఎల్లప్పుడు అన్న ఈ ప్రాబ్లం ఉంది, అన్న ఇది లేదు, అన్న అది లేదు అంటే అర్ధరాత్రి అయినా సరే వెంటనే వచ్చి నేనున్నానమ్మా అని ఆదుకునే వ్యక్తే నవీన్ అన్న. నవీన్ అన్న అంటే ఒక బలం, నవీన్ అన్న అంటే ఒక బలగం, నవీన్ అన్న అంటేనే ధైర్యం. అసలు ఈ బస్తీ వాసులకి గాని ఎవరికి, ఇక్కడ మీరు చుట్టుపక్కల అడగొచ్చు, ఎవరికైనా సరే నవీన్ అన్న అంటేనే బలం. నవీన్ అన్న ఉంటే అన్ని ఉన్నట్టే మాతో. నవీన్ అన్న అధికారంలో ఉన్నా, నవీన్ అన్న అధికారంలో లేకపోయినా నవీన్ అన్న చేసిన పనులు మాకు చాలు. అతను ఎల్లప్పుడు మాకు ఎమ్మెల్యేనే. అతను గెలవాల్సిన ఇది ప్రచారాలు ఇవన్నీ కూడా అవసరం లేదు మాకు. ఆయన ఎల్లప్పుడు మాకు ఎమ్మెల్యే. అతనే రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. కేసీఆర్ ఒకవేళ ప్రచారానికి వస్తే నవీన్ యాదవ్ గెలుపు గల్లంత అవుతుందని అంటున్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ వస్తే నవీన్ యాదవ్ గెలుపు గల్లంత అయ్యే అవకాశం ఉందా? కేసీఆర్ రాని ఎవ్వరు రాని నవీన్ అన్న గెలుపు ఖాయం. నవీన్ అన్న గెలుపుని ఓడదీయడం ఇక్కడ ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. అంతే. నవీన్ యాదవ్ గెలిస్తే వాళ్ళ అనుచరులు ఆగడాలు ఇక్కడ తట్టుకోలేము. జూబ్లీహిల్స్ ప్రజలారా ఆలోచించండి, నవీన్ యాదవ్ కు ఓటు వేయకండి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతున్నారు. మరి నిజమేనా అది? ఇవాళ రేపు మంచి చేయడం తప్పైపోయింది కదా. వాళ్ళు మంచి చేయట్లేదు. మంచి చేసే వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు అలానే క్వశ్చన్స్ చేస్తారు, వాళ్ళు అలానే ఎలిగేషన్స్ పాస్ చేస్తారు, రాంగ్ ఎలిగేషన్స్ మా మీద. వాళ్ళు మంచి చేయట్లేరు కదా. మంచి చేసే వ్యక్తి ముందుకు వస్తే వాళ్ళ చెయ్యలేనివన్నీ బయటపడుతున్నాయి అని చెప్పి ఒక రాంగ్ ఎలిగేషన్ పాస్ చేసి మా అన్న వాళ్ళని గాని, మా వాళ్ళని గాని, నవీన్ అన్న వాళ్ళని గాని ఇవి చేస్తున్నారు. వాళ్ళంతే రాంగ్ ఎలిగేషన్స్ పాస్ చేస్తున్నారు. అతను ఇప్పటి వరకు ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. అతను లేకపోతేనే మాకు ఇబ్బంది, అతనే ఉండాలి. అతను లేకపోతేనే మాకు ఇబ్బంది. నవీన్ అన్నే ఉండాలి. నవీన్ అన్న ఉంటేనే మాకు బస్తీ మంచి జరుగుతుంది. అసలు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ అనేది అభివృద్ధి చెందడం. నవీన్ యాదవ్ కు డిపాజిట్ లో రానియం, నవీన్ యాదవ్ ని ఇక్కడ ఓడగొట్టే చూపెడతాం. జూబ్లీహిల్స్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని చెప్పేసి అంటున్నారు. జూబ్లీహిల్స్ గడ్డ నవీన్ అన్న అడ్డా అంతే. కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఎవరు చెప్పినా ఇక్కడ ఏమీ జరగదు. నవీన్ అన్నని మేము దగ్గరుండి గెలిపించుకుంటాం అన్న, మేము దగ్గరుండి గెలిపించుకుంటాం నవీన్ అన్న ఫిక్స్. మీరు చూడండి, November 14th రిజల్ట్ నవీన్ అన్నదే. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నవీన్ అన్నది మాత్రమే, ఇంకెవ్వరికి కాదు. ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకు నవీన్ యాదవ్ కు ఓటు వేయడానికి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది నవీన్ అన్న చేసిన మంచి పనులు ఒక్కటే సాక్ష్యం వాళ్ళందరికీ. వాళ్ళకి ఇంకా మేము ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ గుండెల్లో ఆల్రెడీ, వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. నవీన్ అన్న వస్తే మన బస్తీ గాని, మన పక్కన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ గానీ అభివృద్ధి చెందాలి అంటే నవీన్ అన్న రావాలి. వాళ్ళకి తెలుసు, ప్రజల ఓటు, ప్రజల మనస్సాక్షి వాళ్ళకి తెలుసు. నవీన్ అన్నే వస్తాడన్న. జూబ్లీహిల్స్ అడ్డా అంటే మీరు ఇవన్నీ చెప్తున్నారు. ఆడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు అని చెప్పేసి బాకీ కార్డులు పట్టుకొని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.
మరి నవీన్ యాదవ్ గెలుపుకి అదేమైనా ఎఫెక్ట్ పడదా? ఎందుకు పడుతుంది అన్న? వచ్చింది ఇప్పుడే కదా. ఉమ్. వచ్చినప్పుడు చెప్పినట్టుగా ప్రతి ఒక్కొక్కటి చేసుకుంటూనే కదా వస్తున్నాడు. ఉమ్. ఫ్రీ బస్సులు ఇస్తా అన్నాడు కదా, ఇచ్చాడు కదా, ఇంకేంటి? ఇబ్బంది ఇప్పుడు పడుతున్నారట కదా మీ ఆడవాళ్ళందరూ ఫ్రీ బస్. ఎందుకు ఇబ్బంది పడతారన్న? ఎందుకు ఇబ్బంది? అది వెళ్లే పద్ధతిలో వెళ్తే ఎవరికి ఇబ్బంది ఉండదన్న. అందరూ వెళ్ళాలనుకుంటున్నారు, అందరూ వెళ్తున్నారు. ఎవరు ఇబ్బంది పడేటోళ్ళు అయితే మరి అంత బస్సులు అంత రద్దు ఎందుకుంటుంది, అంత రష్ ఎందుకుంటుంది? మరి ఇబ్బంది పడేటోళ్ళు, తిట్టుకునేటోళ్ళు వాళ్ళు వీలైతే అసలు బస్సులు ఎందుకు ఎక్కుతారు? మరి బస్సులు ఎక్కుతున్నారు కదా. అంతా ఫేక్ అన్న. కాంగ్రెస్ గవర్నమెంట్ ని అవమానించాలని చేసే కుట్రలే అవి, అంతే. సో ఏం చెప్తారు లాస్ట్ గా ఫైనల్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి? నవీన్ అన్నే విన్ అవుతాడు. నవీన్ అన్న అంటే ధైర్యం, నవీన్ అన్న అంటే బలగం, నవీన్ అన్న అంటే బలం. మాకు కావాల్సింది నవీన్ అన్న మాత్రమే. మేము నవీన్ అన్న దగ్గరుండి గెలిపించుకుంటాం.